రారండోయ్ అమ్మమ్మ ఇంటికి. ఈరోజు మనం పూర్వకాలం బాలింతలు కూడా తినదగిన బాలింతలు, జ్వరం వచ్చిన వాళ్ళు, నోరు బాగలేని వాళ్ళు, అనారోగ్యంగా ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అందరూ తినగలిగిన పెసరకట్టు. ఇట్ట చెయ్యండి, సూపర్ ఉంటుంది. సాయి పెసరపప్పుతో చేస్తే అంత టేస్ట్ ఉండదు. నల్ల పెసలు అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఈ మామూలు పెసల్ని వేయించి ఇట్ట పప్పు చేసి పైన పొట్టు మొత్తం చెరిగేసుకోవాలి. నేను చెప్పాను కదా మీకు పప్పులు ఎట్ట తయారు చేయాలో కూడా చూపించానుక. ఇప్పుడు ఈ పప్పుతోటి పెసరకట్టు తయారు చేద్దాము. సూపర్ ఉంటుంది. పెసరకట్టు కోసం ముందు మీకు కావాల్సినన్ని పెసరపప్పుని తీసుకొని ఒక బౌల్లో పోసుకొని చక్కగా నీళ్లు పెట్టి 2-3 సార్లు కడిగి తీసుకొస్తాను. ఈ పెసరకట్టు ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు చక్కగా ఈ పప్పు కడుక్కొచ్చాను. దీనిలోకి మనం నీళ్లు పోసుకుందాం. 1 కప్పు పప్పు అయితే 3 కప్పులు నీళ్లు పోస్తే 3-4 కప్పులు కూడా పోసుకోవచ్చు. ముందు ఫస్ట్ 3 కప్పులు పోసాను. నీళ్లు పోసుకొని ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయ, టమోటా, 4 పచ్చిమిరపకాయలు, మీ కారాన్ని బట్టి. అవి ఎక్కువ కారం లేదు, మీడియంగా ఉంది, అందుకని పచ్చిమిరపకాయలు 4 వేసాను. ఇందుట్లో మనం కారం వేయము. ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు వేద్దాం. కారం వేయం కాబట్టి పసుపు వేద్దాం కొంచెం. ఎందుకంటే నా కారంలో పసుపు అన్ని దినుసులు ఉంటాయి కదా, అందుకని నేను ఎప్పుడు పసుపు వేయను కూరలో. చాలామంది అంటుంటారు నువ్వు పసుపు వేయవమ్మా అని. ఇప్పుడు మూత పెట్టి కుక్కర్లో పెట్టి అన్నంతో పాటు ఉడికిద్దాం. పప్పు ఉడికిపోయింది కదా, దీన్ని మెత్తగా మెదుపుకుందాం. సరిపడా ఉప్పేసి మెత్తగా మెదుపుతా. చూడండి, ఇలా మెదుపుకున్న తర్వాత దీనిలోకి మనకు కావలసినంత కన్సిస్టెన్సీ, కొంచెం పలసగానే ఉంటుంది ఇది. ఇలా నీళ్లు పోసుకొని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఇది తాలింపు కోసమని కొంచెం నెయ్యి వేద్దాం. ఇది కరగనిద్దాం. నెయ్యి కరిగింది. ఇప్పుడు ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు ఇది దీనిలోకి వేసేద్దాం. వేసేసి ఇప్పుడు కొంచెం చిట్టపట్లు ఆడినిద్దాం. ఇప్పుడు ఇది ఇలా చిట్టపట్లు ఆడినాక కరివేపాకు ఇది కొంచెం అల్లం తురుము దంచితే బాగుండదు. ఇది పచ్చగా దంచిన వెల్లుల్లి, అల్లం తురుము, వెల్లుల్లి కూడా కావాలంటే తురుముకోవచ్చు, కానీ తురుము కంటే టేస్టే బాగుంటుంది. ఇది కొంచెం బాగా వేగనిద్దాం. చూడండి, తాలింపు చక్కగా వేగింది కదా. ఇప్పుడు దీనిలో మనం ఈ పెసరకట్టును పోసేద్దాం. చూడండి, ఇది కొంచెం మనం చన్నీళ్ళు పోసాం కాబట్టి కొంచెం మసలనిద్దాం. ఆ మసలే ముందు కొత్తిమీర వేస్తే ఇంకా మంచి స్మెల్ వచ్చింది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి కొంచెం సెగ మీడియంగా పెట్టేసి చక్కగా మరిగిద్దాం. ఇప్పుడు ఈ రసం, కట్టు కందికట్టు పెసరకట్టు రెడీ అయ్యింది. ఇప్పుడు దీనిలోకి మనం నిమ్మ చెక్క పిండుకుందాం. వేడి మీద పిండితే ఏం కాదు. ఇప్పుడు పులుపు సరి చూసుకొని మీకు ఎంత పులుపు కావాలో అంత వేసుకొని సూపర్ టేస్టీగా ప్రతి ఒక్కళ్ళ పిల్లల కానించి పెద్దల వరకు, ఏమన్నా నోరు బాగలేని వాళ్ళు, ఒంట్లో సరిలేని వాళ్ళు, ఎవరైనా సరే తినగలిగే సూపర్ టేస్టీ అయిన పెసరకట్టు రెడీ. మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టు చేసి మీకు నచ్చిందా లేదా చెప్పండి.